హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద విసోమో ఫ్లిక్స్. చాలా రోజుల తర్వాత ఐ కేమ్ అప్ విత్ ద న్యూ మూవీ రివ్యూ ఆన్ హిట్ థర్డ్ కేస్. ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే, దిస్ మూవీ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. మొత్తం మీద సినిమా బాగా తీశాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, కామన్ స్టోరీ ప్లాట్ అయి ఉండొచ్చు. అంటే కంటిన్యూస్గా సస్పీషియస్ మర్డర్స్ జరగడం, అందులోనూ ఒక ప్యాటర్న్లో జరగడం, దీనిని పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చివరికి సీరియల్ కిల్లర్స్ని కనుక్కోవడం ఇలాగే ఉంటుంది. కానీ స్టోరీని సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా చూపించడంలోనే డిఫరెన్స్ తెలుస్తుంది. శైలేష్ కొలను మంచి ఎఫర్ట్ పెట్టి తీశాడు. అందులోనూ ఆఫ్టర్ హిట్ అండ్ వన్ మూవీస్ తర్వాత విక్టరీ వెంకటేష్తో తీసిన మూవీ సైంధవ్ ఫ్లాప్ని ఎదుర్కొన్న తర్వాత మంచిగా కష్టపడి తీశాడు. చివరికి మంచి యాక్షన్ సీక్వెన్స్తో, ఫుల్ వైలెన్స్తో, మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్, డ్రామా మూవీతో ముందుకొచ్చాడు. మొత్తం మీద బాగా తీశాడు, బాగా కష్టపడ్డాడు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, నాని అన్న గురించి తెలిసిందే. న్యాచురల్ స్టార్ అనే పేరుకి ఏం తీసుకోడు, సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఇక యాక్ట్రెస్ శ్రీనిధి శెట్టి, ఆవిడకు తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం కొత్త ఉండొచ్చు, కానీ మనం ఆవిడని కేజీఎఫ్ మూవీస్లో ఆల్రెడీ చూసాం. ఆవిడ బాగా పర్ఫామ్ చేస్తారు. మొత్తానికి ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. బట్ ఐ కెన్ సజెస్ట్ దిస్ మూవీ ఫర్ ఓన్లీ 18+ బికాజ్ ఇట్ కంటైన్స్ బ్లడ్ అండ్ వైలెన్స్ సీన్స్. సో వేడి సమ్మర్లో మంచి మూవీ చూడాలంటే ఐ విల్ బ్లైండ్లీ రికమెండ్ దిస్ మూవీ. అలాగే ఈ ఎక్స్ట్రాగా నాకు నచ్చినవి డైలాగ్స్. బిలీవ్ మీ, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ప్రతి డైలాగ్ని. అలాగే బీజిఎం సాంగ్ కూడా చాలా బాగున్నాయి. అల్టిమేట్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్. Bye bye.